యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు అపార్థం చేసుకుంటున్నావా? ఈ వీడియో నీకే. యేసు ప్రభువుకి ఉన్న 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన ఇస్కరియోతు యోధా. ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఆయన గుడ్డి వాళ్లకు చూపునివ్వడం చూశాడు. కుంటి వాళ్లకు కాళ్ళునివ్వడం చూశాడు. కుష్టు రోగులను స్వస్థపరచడం చూశాడు. చనిపోయిన వాళ్ళను సైతం తిరిగి లేపటం కళ్ళారా చూశాడు. అయినా డబ్బు మీద ఆశతో, డబ్బు మీద వ్యామోహముతో 32 నాణ్యాలకు ప్రభువుని అమ్మేస్తాడు. భటులను తీసుకొని వచ్చి సిలువకు అప్పజెప్పాలని, ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభువు, ఆయనను బంధించండి అని ప్రభువు ఇస్కరియోతు యోధా వెళతాడు. అప్పుడు ప్రభువు ఆ ఇస్కరియోతు యోధా పాపము చేసి ఎక్కడ నరకంలోకి జారిపోతాడో, పడిపోతాడో అని ప్రభు ఏం చేశాడో తెలుసా? అదంతా గ్రహించిన ప్రభు తనంతట తానే భటులకు, మీరు ఎవరినైతే వెతుకుతున్నారో ఆయనను నేనే అని స్వయముగా ఆ వచ్చిన భటులకు తనంతట తానే అప్పజెప్పుకుంటాడు. తనంతట తానే బందీగా అయిపోతాడు. అంత ప్రేమించిన శిష్యుణ్ణి కూడా, అంత ద్రోహం చేసిన శిష్యుణ్ణి కూడా ఆయన ప్రేమించాడు. సిలువ మీద 2 చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, తల మీద ముళ్ళ కిరీటము, ఒళ్ళంతా గాయాలు అయినా కానీ తన పక్క సిలువలో ఉన్న శిష్యుణ్ణి, తన పక్క సిలువలో ఉన్న వ్యక్తిని, నేడు నువ్వు కూడా పరదేశులో నాతో ఉండు అని ఆయనను రక్షించాడు. ఆయనకు పరలోక ప్రాప్తిని కలుగజేశాడు. అది యేసుక్రీస్తు వారి ప్రేమ. అంత ద్రోహం చేసిన వ్యక్తిని కూడా వదలలేదు. ఆయనను ప్రేమించి ఆ పరలోకానికి